తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాస్త అటు ఇటుగానే మున్సిపల్ ఎలక్షన్లు మరియు జిల్లా పరిషత్, ఎంపీటీసీల ఎలక్షన్లు కూడా వరుసగా నిర్వహించేటువంటి ఆలోచనలో ఉంది. ఈ యొక్క ఆలోచన వెనుక కారణం 15th ఫైనాన్స్ యొక్క గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ విత్‌హెల్డ్ చేసింది అనబడేటువంటి ఒక ఆలోచన ద్వారా ఈ యొక్క ఎన్నికలకే పోతుంది తప్ప, వేరే కారణాలు గనక చూసినట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమి వచ్చుంటాయి అంటే ఏమి ఇబ్బందికరమైనటువంటి స్థితి అయితే ఏ పార్టీ వలన కానీ, ప్రభుత్వానికి కానీ ఎక్కడా ముప్పు లేదు. కాకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో తాను నిలుపుకున్నటువంటి ఆధిక్యత అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి మున్సిపాలిటీల్లోనూ మరియు జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో కూడా కొనసాగించాలి అనబడేటువంటి ఉద్దేశం ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ తన యొక్క పంథాను, తన యొక్క పద్ధతిని మార్చుకుంటూ ఉంటుంది. కానీ ఈసారైనా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొంటాడా లేదా అనబడేటువంటి ప్రశ్న ఇప్పటికైతే మిగిలే ఉంది. అసెంబ్లీకి ఒక 5 నిమిషాలు కేవలం అటెండెన్స్ హాజరీ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్ రాజకీయ పార్టీ యొక్క స్థిరత్వం అనేది ఖచ్చితంగా కనబడతలేదు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత అయితే స్వయంగా ఒక పార్టీ పెట్టుకున్నది కాబట్టి తన యొక్క అస్తిత్వ పోరాటాన్ని కొనసాగిస్తున్నది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ తన యొక్క నోటి దుర్స్థానాన్ని ఏమాత్రం తగ్గించినట్టు, ఎక్కడ కూడా రివ్యూ చేసుకున్నట్టు, తాను అంతగా మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది అనబడేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగి లేకుండానే ఈ ఎన్నికలనే తన యొక్క నోటి దురుసుతనానికి ఉపయోగించుకొని చాలా మున్సిపాలిటీలు మరియు అందులో ఉన్నటువంటి కౌన్సిలర్స్, కార్పొరేషన్లు దక్కించుకోవాలని చూస్తున్నాడు. కానీ 2వ ర్యాంకులో నిలబడ్డటువంటి ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది. వరుసగా మున్సిపాలిటీ ఎలక్షన్లు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2వ ర్యాంకు వచ్చింది కూడా నిలబడుతున్నా లేదా అనబడేటువంటి అనుమానం అయితే ఇక్కడ కనబడుతున్నది. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి డిప్యూటీ పదవులు కూడా ఎక్కడ శాసన మండలిలో కానీ శాసనసభలో కేసీఆర్ ఇవ్వనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగాను మరియు బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీగా పనిచేస్తున్నటువంటి ఈ క్రమంలో ఎన్ని సీట్లకు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుచుకుంటారు, తాను మాత్రమే ఈ యొక్క క్యాంపెయిన్ను నడుచుకోవాలి, తను మాత్రమే నడిపియాలి అనబడేటువంటి పద్ధతిలో ఇప్పటికైతే 2 ఎలక్షన్లు, జూబ్లీ హిల్స్ మరియు సర్పంచ్ ఎలక్షన్లలో అనుకున్నంత స్థాయి మేరకు ప్రతిపక్షంలో ఉండి కూడా అధిక సీట్లను సాధించలేకపోయింది. మరి ఇప్పుడు ఏం నమ్మకం ఉందో లేదో తెలియదు. ఇవాళ మట్టుకి మహబూబ్ నగర్లో జిల్లా బీఆర్ఎస్ పార్టీ యొక్క సభ జరుగుతుంది. సర్పంచ్లను కలుసుకుంటున్నారు.